మీ దోస్తు ఇన్నావే వచ్చింది మాధురెడ్డి బాబు. దా ఏరి అమ్మ ఏడు పోయిరే అవుగా కలిసే వస్తాను. దా కనిపిస్తారే కనిపిస్తలేదు. ఇంటర్వ్యూ మీది ఇగో కేసీఆర్ దోస్తులు వచ్చిరా రా మాదన్న ఎట్లున్నావే బాగున్నావా మాది మరి గట్టిగా ఉంటుంది ఇంటర్వ్యూ దయచేసి. మరేవా ఎందుకంటే మీరు కానీ మరి మేము కూర్చుంటాం తెచ్చి అంతేకాదు, వేస్తాం పీక్తాం పడేస్తాం అంటే ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఎవరయ్యే జాగీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము మీ దోస్తులు అట్లా అట్లా కాదే 10 నిమిషాలు కూడా ఆగుతలేరు. గత 100 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి. తక్కువడు ఏం కాదు, అన్ని డక్కలు తినున్నోడు, అన్ని రాటు తేలినోడు, కష్టపడి పైకి వచ్చినోడు. రేవంత్ రెడ్డిని నువ్వు పడగొడతా ప్రభుత్వాన్ని అంటే మతి భ్రమించి మాట్లాడతాను పిచ్చిన కొడుకులు. ఈ సిగ్గుశరం అని ఎందుకు వస్తలేదు ఈ కొడుకులకు? అంటే పదవి లేకపోతే ఓర్చుకోరా? ఒక్క క్యూన్యూసే పడగొట్టిందట ప్రభుత్వాన్ని. ఇట్ ఈస్ 100% కరెక్ట్. దట్ ఈస్ తీన్మార్ మల్లన్న, దట్ ఈస్ తీన్మార్ మల్లన్న. ఛాలెంజ్ చేసి చెప్తానా, ఈ కొడుకులకు పిచ్చిలేసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్క కలిస్తే మంచిగా పోయింది అంటారు. ఇంకేమంటారే? ఇంకేమంటారు? మంచిగా పోయిందంటారా? సంతోషంగా సంతోషం అంటే ఎట్లున్నారంటే వాడు కాకపోతే సరిపోయి మనకు అంతే. కేసీఆర్ దోస్తు చిన్నప్పటి దోస్తు మాధవరెడ్డి అన్న మన ఆస్థాన కవి, ఎప్పుడు ఈయనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏంది అంటే ఒక్క తీన్మార్ మల్లన్న మీద నజరు పెట్టిండ్రు, ఆఫీసు ధ్వంసం చేసిండ్రు. కొడుకుల్లారా అని మల్లారెడ్డి కూడా చెప్తాన్నా, వీన్నెవరినో దించుతా వాన్నెవరినో దించుతా కాదు. తొడగొట్టినావు సాలే అన్నావు, ఇప్పుడు ఎక్కడికి పోయినవురా? నువ్వు కాళ్ళ కిందికి పోయినావు, అరికాళ్ళు నాకుతానని పోతాను. నీకు సిగ్గు ఎట్లా అనిపిస్తలేదురా? అదో పుట్టుబడారా, రెడ్డి పుట్టుబడారా? మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావురా నువ్వు? మేము కూడా రెడ్డి ఇళ్ళల్లోనే పుట్టాం రా. అరే గింత గింత ఆవేశం మాటలు ఎందుకు రా భయ్? పైసలు ఉంటే దాచుకోరా భయ్, దోషణ కాడికి సరిపోదురా భయ్. నువ్వు మందిని ముంచి కబ్జాలు పెట్టి, ఇక ఆడెవడో ఉన్నాడు అప్పుడు తీన్మార్ మల్లన్న మీద నిలబడ్డాడు, ఆడు నాకు సుట్టపొడి అవుతాడు. ఆడికి సిగ్గుశరం లేదు, ఆడు కబ్జాలు పెట్టిండు. ఉర్తల్లి ఆగుతలే లేరు భూమి మీద. ఏ వా ఇప్పుడు సరిపోదా? ఇక చూపిస్తాను చూడు. ఇక నడుస్తుంది, మొదలైంది ఆట, ఇక ఆగది. నేను ఆ రోజే చెప్పిన, బిడ్డ కాశనం పేర్చేందుకు తయారైంది, జనాలు సిద్ధమైనరు, నీకు కాదురా నీ ప్రభుత్వానికి అని చెప్పిన మాట వాస్తవమైందా లేదా మళ్ళీ? అంటే మీ అటువంటి వాళ్ళ కృషి బాగున్నదంట. మేము ఏం చేయలే, మేము ఓటే వేసినాం. మీరు ప్రజలకు చెప్పారు ప్రభుత్వం తీరు విధానాలను. సచ్చి సర్గాన్నాడు రక్తానికి రక్తమే కక్కిండు స్తూపం ఓపెన్ చేసినప్పుడు గద్దరన్న 3 గంటలు కూర్చుండబెట్టిన ఫోటో నువ్వే పెట్టినావు కదనే. ఆ శాపం తలగదే. ఇప్పుడు అరికొస్తుంది కదా, ఇప్పుడు పోతే ఫోన్ చేస్తుంది, బంద్ చేయి చూద్దాం ఎవరు కొట్లప్పట మా భార్య కావచ్చు. అమ్మ నేను బంద్ చేసింది తర్వాత మాట్లాడతాను. అదే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతాను రే సీట్ మీద మల్లన్న. ఎందుకంటే పోయింది కదా, పిచ్చిలేస్తాంది కొడుకులకు, చుట్టూ మంది లేరు. అయితే ఏడ కూర్చున్నటోడు ఏడు కచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అదో పిచ్చి ఆగుతలేవు కాల్మిగో నాకు గద ఊగినట్టు. ఎందుకు మరి వీళ్ళు నిలదొక్కుంటలేరో నాకు అర్థమైతే లేదు. మంచి చేస్తారా చెడు చేస్తారా కాసేపు ఆలోచన చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ దాన్ని కటాఫ్ పెంచింది, ఏది డబ్బు పెంచింది. ఆ తర్వాత రేపు మాపు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు ఉంటే అవి కూడా చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ వచ్చి మళ్ళీ ఏం జరగొడతాడట ఇట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదనే, ఏమని 400కు సిలిండరే ఇస్తా అని. మరి ఆయన ఎందుకు నమ్మలే? నేను అదే అంటానా, నువ్వు
అన్ని చూసినాం, నిన్ను పక్కకు పెట్టాలని ఆలోచన వచ్చింది, చేసారు అంత తప్ప నువ్వు ఏది చెప్పకిగా. రైట్, ఒక్క మాట చెప్పు మాదన్న, ఎందుకంటే నువ్వు కేసీఆర్ దోస్తు కాబట్టి చెప్తా ఉన్నా, చిన్నప్పటి దోస్తు కాబట్టి. కేసీఆర్కి ఇటువంటి ఆపద ఎదురైనప్పుడు ఏం చేస్తాడే, ఎటువంటి ఉపాయం కడుతుంటాడు ఈయన? ఇక అందరిది మందిని ఇట్లా ఇట్లా పట్టుకొని ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది, ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది అని సలహాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఇక ఇదివరకు సలహాలు తీసుకోలేదు కదా, ఇప్పుడు వాళ్ళని కలవకనే ఇట్లా అయింది అని అంటాడు. నేను మొన్ననే చెప్పిన, ఇప్పుడు ఇదే ముచ్చట 4 ఏళ్ల కింద 5 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని ఎట్లా చేస్తామే అని మొదటి నుంచి అంటే మేము నీ బాట తప్పిపోయింది, బండి బూడలా పడుతుందని చెప్పుదుము, దాన్ని మెల్లగా యుతకి తీస్తాము. ఇప్పుడు భూమి పుండ్లో పడ్డట్టు పడ్డది ఈయన. ఇప్పుడు ఇటు ఇట్లా నా కొద్ది లోపల, ఇటు ఇట్లా నా కొద్ది స్టార్ట్ చేసిన కొద్ది కిందికి పోతుంది అది మీదికి రానిగా. చేయగా వాడికి జన్మల రాడు. నేమేం అటువంటి వాళ్ళం, మనిషికొక్క కొబ్బరికాయ కొమరెల్లి మళ్ళీ మోకినాం, మాకు చాలా దూరం కూడా పోరాదు, దగ్గర ఉంటుంది కదా. ఆయనతో మొక్కుని దండం పెట్టినాం, కొట్టినాం. కానీ ఇంకొకటి కొట్టేది ఉన్నది, 2 మొక్కినాం కదా, వీడు జైలుకు పోవాలి. ఈ 4 నెలల్లో మేము ముఖ్యమంత్రి గారికి చెప్పు, నీ కోరిక చెప్పే ఏం చేయాలనో. నీ ఇంకో కొబ్బరికాయ కోరిక అంతే అంటాను కదా. అటు చూసుకుంటే కలవనీయకుండా చేసినావు కదా, ఇప్పుడు కూడా మన కాలేకపోతే పోదాం అనుకున్నాం. పేర్లోనే ఉంది కానీ కలవకుంటా ఉన్న కలవకుంటా ఉన్న చంద్రశేఖరరావు, ఆయన చంద్రశేఖరరావు గారిని కలుతాం. కొద్ది రోజులలో ఆయన మీద ఎంక్వైరీలు పెట్టి ఏం దండం పెడతాము. ఈడ ఇరిగిందట, ఇరుగనే ఎట్లిరిగిందట ఏముంది, అది కొడుకు కోపం వచ్చి నువ్వు కేసిండు అని చెప్తాను, తానిండు అని చెప్తాను. అంత తప్ప ఇక వాళ్ళ ఇంట్లో ముచ్చట వాళ్ళకు ఏం లేదు. బాబు బొమ్మడుతులు కొట్లాడుకుంటా అంటే పెద్ద మనిషి అడ్డం పోయిండట, జస్ట్ ఇట్లా అన్నాడేమో చేయితోని, అంటే పుట్టుకున్నది. అయితే దానికి ఇప్పుడు పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు ఈయనేందో ఏకుతా పీకుతా అని అసెంబ్లీకి వస్తాడు, టైగర్ వస్తాడు, ఇక మా వస్తాడు అనుకుంటా మాట్లాడితే తీసి అక్కడ మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు, కుర్చీ మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు. బిడ్డ కింద కూర్చో అని. సామాన్యుడు కాదు రేవంతు. ఈ పొంగులేటి గురించి మాట్లాడు ఎక్కడిదే, ఖమ్మంలా ఈయనేమో ఏకి పీక్ పడిదిగినట్టు ఢిల్లీ గదే తీస్తా, ఇంకేం ఎంపీ సీట్లు వస్తాయి. నువ్వు ఒక్కని గెలువు నిలబడి చూస్తా, నేను దమ్ముంటే ఛాలెంజ్. నువ్వు ఒక్కని నిలబడి ఇప్పుడు ఎంపీగా నీ ఒక్కను గెలువు. ఏది పార్లమెంట్ పార్లమెంట్ రాడు, పార్లమెంటు రాడు, ఏడికి రానిగా. కారు సర్కారు కథమున్న బేకారు, కథం అదే. ప్రజలు తీర్పు అందరూ ప్రతి న్యూస్ చూస్తుండ్రన్న, పేపర్ చదువుతలేరు, ఛానల్లే చూస్తుండ్రు. ఎవరికి చూడు సెల్ ఫోన్లు ఇట్లా ఆన్ చేస్తాను, చూస్తాను. ఏంది ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం అహంకారం వచ్చినప్పుడే పోలీసు మీద ఆ రోజు బ్యాగ్ పోగొట్టుకునే ఇప్పటికీ ఇంతవరకు ఆ బ్యాగ్ లేదు. దాని వలన నాకు పెద్ద అయినా నేను చెప్తా దాని గురించి. కానీ కోపం ఏంటంటే ఆయనది, సంతోషం ఏంటంటే కోపం ఉన్నది సంతోషం. కోపమేమో ఇది కలవకపోతే మంచి సమస్యలు చెప్దామంటే నువ్వు నాశనం అయిపోతుంది. ఇక అదేమో కోపం. ఇక ఇప్పుడు ఇంకొకటి బాధ ఏంటంటే, నువ్వు ఈ ఏదైతే మొదటి నుంచి ఉన్నట్టు అట్నే ఉంటే ఇప్పుడు పక్క పొంటి వాళ్ళు అంతా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. మన రాబందుల సొంటోళ్ళు ఒక బక్కది పడ్డదు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో ఎక్కడ ఉంటాయో అవి తెలివైంత పెద్ద గద్దలు. ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి నేను పిక్క తిన్నారు, నువ్వు ఎతావు అది పోతాడు. అయితే ఇంకొక డబ్బు ఉన్నదని అనుకుంటాను. అయితే పక్క పొంటి వాళ్ళు కూడా లక్షల కొద్ది కోట్ల కొద్ది సంపాదించుకున్నారు, వాళ్ళ మీద కూడా జరుగుతుంది ఎంక్వైరీలు. నువ్వు 5 ఎకరాలు ఉన్నావు, నువ్వు 500 ఎట్లా అని అనరా ఊళ్ళో పొంటి? అవన్నీ చేయాలి. మన ఊళ్ళో ఎట్లా కాంగ్రెస్కి వచ్చిందా మెజార్టీ? ఎక్కడ? అది బతిపడిగల కాంగ్రెస్కు తక్కువనే, బీజేపీ వానికైతే ఓట్లు తక్కువ వచ్చినాయి కదా. 3 లక్ష 2 లక్షలు వచ్చింది, 83,000 వచ్చింది. దున్నపోతులు పత్తాలాంటి గానే తెలియదా బాబుది బతిపడిగానే. అరే పెళ్లికి పోయిన వాటి కదా, హుస్నాబాద్ పోయి అటుకేని వస్తా ఉన్నా,
అటుకని ఇటు జనగా వెళ్దామని వస్తాను బదిపడే కాడ ఆపి నా బోర్డు చూసినారా ఇదేనా అని అదే. ఆడ షేవింగ్ మంగళైనది డబ్బు ఉందిగా ఉంది. ఆయన పిలిచి అడిగిన ఇదే నా బదిపడి అంటే ఇదే అన్నాడు. ఓకే ఓకే అని చెప్పి వచ్చి అయితే అయితే వాళ్ళు అడిగారు మళ్ళీ ఏదో పెళ్లికి వచ్చిండట అని నాకు ఫోన్ చేశారు. నాకు తెలియదు మరి. వచ్చిపోయినా అయితే వచ్చే ముందు ఫోన్ చేస్తాడా ఈ దూరం నిమ్మల పడ్డట్టేనా మీరు ఇంకేమైనా ఉందా? నిమ్మల పడ్డట్టు కాకపోతే సంతోషం ఉన్నది. ఇంకో కొబ్బరికాయ ఉన్నది కొట్టేది. ఒక్క కొబ్బరికాయ కోసం వచ్చినావు మళ్ళా? ఆయనతో పాటు ఎన్ని రోజులకు పోతాడు అటు. అది నా చేతులు లేదే. అంత ఆవేదన ఉన్నదన్నట్టు. ఏమంటూ నెరికేనా ముఖ్యమంత్రి గారు ఈయన కూలగొడతారు. ఎవర్రా కూల్చేది? ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రం పండబెట్టి కసరు గక్కేటట్టు దొక్కుతా అంటాడు. మంచి పని చేసి కసరు గక్కేటట్టు దొక్కుతాడట. చూడన్న గట్లంటే ఊకోడు